మీదుగా ఉన్నటువంటి మనమందరం కూడా ఆత్మీయ స్థితిలో క్రీస్తు శరీరంలో పాల్పంపులు పొందుతున్న నీవు నేను అందరూ కూడా ఒకే శరీరమై ఉండాలి, ఒకే అవయవమై ఉండాలి. శరీరానికి శిరస్సు క్రీస్తు ఎలా ఉందో అలాగే ఈ యొక్క బాడీ మొత్తం కూడా మనము ఎలా ఉన్నామో సంఘం ఉన్నామో ఈ సంఘం అంతా కూడా ఎవరు చెప్పినట్టు వినాలి? శిరస్సు చెప్పినట్టు వినాలి. సంఘానికి శిరస్సు క్రీస్తు. క్రీస్తు ప్రభువు ఏది చెప్పాడో అదే వినాలి. కాబట్టి మనం ఆయన శరీరాన్ని తీసుకుంటున్నామంటే ఆయన చెప్పింది చేయాలి, ఆయన చెప్పినట్టు మార్గంలో ప్రయాణం చేయాలి. నీ ఇష్ట ప్రకారంగా నీవు ప్రయాణం చేయవద్దు, నీ ఇష్ట ప్రకారమైన నిర్ణయాలు నీవు తీసుకొనవద్దు. ఈరోజు ఇష్టమైతే వస్తాం చర్చికి, కష్టమైతే ఆగిపోతాం. ఇది క్రీస్తు శరీరంలో పాల్పంపులు పొందేటువంటి ఇతర యొక్క స్వభావం కాదు. నీకు ఇష్టమైతే రావటం, కష్టమైతే ముక్కోవటం, నీకు అనుకూలమైతే మందిరానికి రావటం, అనుకూలం కాకపోతే మందిరానికి రాకపోవటం, ఇది క్రీస్తు శరీరంలో పాల్పంపులు పొందుతున్నటువంటి వారి యొక్క స్వభావం కాదు. కాబట్టి ప్రభు యొక్క రక్తంలోను ఆయన శరీరంలోను పాల్పంపులు పొందుతున్నటువంటి మనం విడిచినట్టే తిరుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకుంటాయి కదా, పాలు పంపులు పొందుతున్నామని. ఆ పాలు పంపులు పొందుతున్నామంటే ఆయన ఏది చెప్పారో అదే ప్రకారంగా మన యొక్క తల తిరగాలి, మన కాలు తిరగాలి, మన యొక్క చేతులు తిరగాలి. ఆయన యొక్క అందించాలని 139 గీతలు చెప్పారు కదా, చాలా మంచి వాక్యములు. అంటే అక్కడ ఉన్న అన్ని విషయాలు మనందరికీ తెలుసు. అంటే ఒక మాటలో చెప్పాలంటే మన నలుదిక్కులో దేవుడు చూస్తున్నాడు. అవునా? మన నలుదిక్కులో దేవుడు ఉన్నాడు. నాలుగుదిక్కులే కాదు, అష్టదిక్కులు అని అంటారు. అష్టదిక్కులలో దేవుడే ఉన్నాడు. అష్టదిక్కులలో దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు గమనిస్తున్నాడు అని తెలిసి కూడా దేవుడికి భయపడకుండా బతుకుతాడు. అవునా కాదు? అదే అక్కడ రాసి అష్టదిక్కులలో ఆయన ఉన్నాడు, అయినప్పటికీ కూడా ఆయనకు భయపడకుండా బ్రతుకుతూ ఉంటాడు. ఇదే మానవుని యొక్క ధైర్యం, మానవుని యొక్క సాహసం. ఈ సాహసం కలవాలి, ఇలాంటి ధైర్యం కలవాలి. దయచేసి ప్రభు వాళ్ళలో పాల్పంపులు పొందకూడదు. దేవుడు అంటే భయము భక్తి లేనప్పుడు, దేవుని సన్నిధి అంటే నీకు చులకనగా ఏర్పడినప్పుడు, దేవుని బిడ్డలంటే ఆప్తులుగా ఎంచినప్పుడు నీవు బలలో పాల్పంపులు పొందడం వాక్యం అంటే విషయంతో సమానంగా ఇచ్చేటువంటి క్రైస్తవులు ఉండాలి. వాక్యం వినరు. వాక్యం వినప్పుడు వాక్యమై ఉన్న క్రీస్తు శరీరాన్ని తుంచుకొని తినడానికి అర్హత లేదు. వాక్యము వినప్పుడు, వాక్యం యాక్సెప్ట్ చేయలేనప్పుడు, వాక్యం కోసం దేవుని దగ్గరికి రానప్పుడు వాక్యమై ఉన్నటువంటి క్రీస్తు యొక్క రక్తాన్ని తాగే అధికారం లేదు. తీసుకున్నాము అంటే మీరు అనేకులు అయోగ్యంగా తీసుకునే ఏమైపోతారు? రోగాలు ఉన్నాయి, చచ్చిపోతూ ఉన్నారు, అనేక రకాల ప్రమాదాలు